రా. అమ్మా, ఈ అమ్మాయి ఎవరు? ఫాస్ట్ ట్రాక్ ఆఫీస్లో నాతో పాటు పనిచేస్తోంది. నమస్తే ఆంటీ. నీ పేరేంటమ్మా? ఆంటీ శృతి. అది ఒక చిన్న ప్రాబ్లంలో ఉంది. హాస్టల్లో ఉంటే పాపం తనకు సెక్యూరిటీ ఉండదని ఇక్కడికి తీసుకొచ్చానమ్మా. కొన్నాళ్ళు ఇక్కడ ఉండొచ్చు కదమ్మా. సరే రా, ఇలా ఇవ్వు. హాయ్ శృతి. హాయ్. ఐఎమ్ రవి కుమార్ సిస్టర్ కౌసల్య. వీడు నన్ను ప్రేమగా కవ్వు అని పిలుస్తాడు. అదే విధంగా మా అమ్మ కోపంలో ఆవ్ అని పిలుస్తుంది. వీడు మీకేదో ప్రాబ్లం అని చెప్పాడు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒబామా వర్సెస్ ఒసామా ప్రాబ్లమా? మన ఆంధ్రాలో తెలంగాణ ప్రాబ్లమా? ఛత్తీస్గఢ్ లో మావోయిస్ట్ ప్రాబ్లమా? జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ ప్రాబ్లమా? ఇటువంటి ప్రాబ్లమ్స్ మధ్యలో మీకేంటి ప్రాబ్లం? నా ప్రాబ్లమా? ఏ ఏం చెప్పి వెళ్తుంది? అమ్మ అదొచ్చి అమ్మా, అది ఏం జరిగిందంటే మరి. వద్దురా, నువ్వేం చెప్పుకో. ఇటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయికి ఆశ్రయం ఇవ్వడం మన కర్తవ్యం. రా. ఎందుకింత బిల్డప్ ఇస్తున్నారు? ఏయ్, నీ ఫ్లాష్ బ్యాక్ 30 నిమిషాలు నాతో చెప్పావు, కానీ అక్కడ 3 నిమిషాలు చెప్తే వాళ్ళ రియాక్షన్స్ అన్ని మారిపోయాయి. ఏం చెప్పావు నువ్వు? చెప్పమంటావా? ఆహా. నేను కడుపుతున్నాను, ఓ, దానికి నువ్వే కారణమని చెప్పాను. అయ్యయ్యో, అలా కూడా చెప్పావా? సరే వదిలే, అడ్జస్ట్ చేసుకుందా. అయ్యో అమ్మ నొప్పిగా ఉంది, నెల్లగా దువ్వు. ఎవరి మీద ఉన్న కోపం నావేం చూపిస్తున్నారు? నిజంగా నా కొడుకు ఎప్పుడు అలాంటి పని చేయడు. ప్రామిస్ గా వాడే తప్పు చేసుంటాడు. ఏయ్, తన కడుపుతో ఉందనేగా చెప్పింది. దానికి కారణం నా కొడుకు అని చెప్పిందా? నేను చెప్తే నువ్వు నమ్మవు. 4 నెలల తర్వాత స్కాన్ చెప్తుంది, అప్పుడు నమ్ముతావులే. నువ్వెందుకమ్మా ఈ పనులు చేస్తున్నావు? పర్వాలేదు ఆంటీ. తర్వాత శృతి, నిన్నో మాట అడుగుదాం అనుకుంటున్నాను, అడగొచ్చా? అడగండి ఆంటీ. నువ్వు కడుపుతో ఉండడానికి నా కొడుకేనా కారణం? నేను గర్భవతిని కాదాంటీ. అలాంటప్పుడు మీ అబ్బాయి ఎలా కారణమవుతారు? వద్దు వద్దు, దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు, వద్దు వద్దు, దగ్గరికి రావద్దు, వద్దు, దగ్గరికి రావద్దు, నన్ను వదిలే. ఏంట్రా నాతో ఆటలాడుకుంటున్నావు? నా పవర్ ఏంటో తెలుసా నీకు? నువ్వే ప్రేమ పవర్ తెచ్చుకోకుండా ఆడుకుంటున్నావు. నువ్వు వాళ్ళ నీడను కూడా తాకలేవు. అలాగా? మర్యాదగా తిరిగి వెళ్ళిపో, మర్యాదగా తిరిగి వెళ్ళిపో. డీజిల్ అయినా మిగులుతుంది. చూడ్డానికి చీపురు పుల్లలా ఉన్నావు, నన్నే పరిగెత్తిస్తావా? ఏం చూసుకునిరా నీకా ధైర్యం? రైట్. చాలమ్మా, రసం వేయి. ఆంటీ రామా శాంతి, ఎలా ఉన్నావు? బాగున్నాను. డాక్టర్ గారు డేట్ ఎప్పుడు ఇచ్చారు? ఈ నెలలోనే డేట్ ఇచ్చారు. కూర్చోమ్మా. బాగా శ్రమపడొచ్చినట్టున్నావు, ఏమిటి అది విషయం? ఈ ఆదివారం నాకు శ్రీమంతం జరిపిస్తున్నారు. భోంచేస్తావమ్మా? వద్దంటీ. ఎలా ఉన్నావు రవికుమార్? ఎవరు సార్ మీరు? కూర్చోండి కూర్చోండి. తినేటప్పుడు లేవకూడదు. రసమా? అమ్మా, నాకు కూడా రసవన్నం పెట్టు. హలో, ఎవరు సార్ మీరు? మీకేం కావాలి? అడిగానుగా, రసవన్నం కావాలి. హలో, నేను అడిగిన దానికి సరిగ్గా సమాధానం ఓ, చెప్పండి. కోపడుతున్నావా? తిన్నగా మేటకే వస్తాను. నన్ను ఎవరైనా అడిగావు కదూ? తిరుపతిలో నీకు గుళ్ళు గురించి, సినిమా థియేటర్ల గురించి, కాలేజీల గురించే తెలుసు. ప్రకాష్ రాజ్ ఎవరో తెలియదు కదూ? పక్క ఖునీకోరు, కట్టుకున్న భార్యనే నరికి చంపినవాడు. ఇంట్రడక్షన్ ఓవర్.
ఇప్పుడు నాకేం కావాలో చెప్తాను. ఇలియానాలా ఉంటుందే నీ లవర్ శృతి, అదిప్పుడు నాకు కావాలి. హ? సార్ ఏం చెప్తున్నారండి? ఏదో లవ్వర్ అంటున్నారు, ఇలియానాలా ఉంటుంది అంటున్నారు. సార్ నాకెప్పుడో పెళ్ళైపోయిందండి. వచ్చే నెల బేబీ డెలివరీ ఉంది. ఇదిగోండి సార్, ఇదే నా వైఫ్. ఏయ్! అబద్ధం చెప్పకు. ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్ నుంచి తీసుకుపోయావే ఆ పిల్ల. ఓ, ఆ అమ్మాయి గురించి అడుగుతున్నారా? తప్పగా ఆ అమ్మాయిని అక్కడే వదిలేశాను సార్. సవారికి డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే వెనకాలే వెళ్ళి డబ్బులు వసూలు చేసుకుని మరీ వచ్చాను కదా సార్. దానికి నాకు సంబంధమే లేదు సార్. ఏంటిది మీ పిచ్చి డౌట్లు? నువ్వెందుకు అలా చూస్తున్నావు? రేయ్. అన్నం పెట్టు. అన్నా వెతకండ్రా. రేయ్ రండ్రా. ఎవరు ఎవరని అడుగుతున్నాగా? ఏంటి సార్, ఇల్లంతా వెతికి చూసారా? ఎవరు లేరు కదా? తృప్తిగా ఉందా? రేయ్, నన్ను మోసం చేశాననుకోకు. నేను మళ్ళీ వస్తాను. అది దొరికేంత వరకు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను. పదండ్రా. సార్, ఆ రసం అన్నం తింటామన్నారు, వద్దా? నోరు మూసుకురా. కోపం వచ్చినట్టుందే. కౌసల్య, ఎవరు కౌసల్య, తలుపు తీయమ్మా. ఎవరు? కౌసల్య. నేనమ్మా, తలుపు తీ. నేనమ్మా. అన్నా శృతి అమ్మా. ఎక్కడమ్మా?